సార్ ఫర్టికేషన్ క్యాలెండర్ వాడినప్పుడు స్టేజ్ బై స్టేజ్ ఎలా ఇచ్చారు సార్? లోరా కానీ టెరా కానీ చెప్పినట్లే ఫస్ట్ కోముని పొడిమి అంతా డ్రంచింగ్ చేసినాము. దాని తర్వాత కోకోలి ఇచ్చినప్పుడు ఎలా కోకోలి అది ఇచ్చినప్పుడు మంచి చిగురు లోపల నుంచి మంచిగా సార్. ఈ గ్రోత్ టైంలో టెరా ఇచ్చారు కదా సార్, అది ఎలా అనిపించింది సార్? మంచి రిజల్ట్. టెరా తర్వాత జరా వాడాము, ఫ్లోరా వాడారు, ఈ జూకా జూకా రిజల్ట్ ఎలా ఉంది సార్ మీకు? నెంబర్ 1 మాకి వేరే కంపోస్ట్కి కంపేర్ చేస్తే జూకా నెంబర్ 1 రిజల్ట్. ఇది ఒకటికే కాదు, మన చామంతి చెట్లకి పూలకి ఎంత వాడాము. పుష్కిన్ వైట్ అప్పుడు లాస్ట్ టైం వాడారు కదా సార్? అవును సార్, పుష్కిన్ వైట్ అప్పుడు మంచి ఈల్డ్ వచ్చింది కదా సార్ మీకు? సూపర్గా వచ్చినాయి సార్. మీరు చూడండి కాయ సైజ్ కానీ ఈ షైనింగ్ కానీ ఎలా అనిపిస్తుంది సార్? కంటిన్యూగా మన ప్రోడక్ట్ వాడడం వల్ల కోతలు ఎక్కువ తీసుకుంటున్నారు. ఫీల్డ్ ఒకసారి చూస్తే మొత్తం గ్రీనిష్, నీట్గా గ్రీనిష్ ఉంది, ఎక్కడ బింగ్ లేకుండా నీట్గా సార్ మెయింటైన్ చేస్తున్నారు. స్టేజ్ బై స్టేజ్ ఇవ్వడం వల్ల సార్ తోట మిగతా తోటలతో కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఏ కాయ కూడా ప్రతి కాయ కూడా ఈవెన్గా ఇంతే సైజులో ఇట్లే కంటిన్యూగా వస్తున్నాయి సార్కి. అంత బాగా డెవలప్ చేసేసారు సార్. మీరు ఒకవేళ మిగతా రైతులు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? వాడండి అని చెప్తాను. మంచి రిజల్ట్ ఉండయి, మంచి కంపెనీది రిజల్ట్ బాగుండయి, వాడండి అని చెప్తాను సార్. రెఫర్ చేస్తాం మనం.